హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మన డే టు డే బ్లాగ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ వీడియోలో నేను నా కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తానండి. మాది ఓపెన్ కిచెన్ అండి, ఇలా ఉంటుంది. మొత్తం నా కిచెన్ ఎలా ఉందో ఒకసారి చూసేసేయండి. ఈ కౌంటర్ టాప్ పైన ఇట్లా కబోర్డ్స్ ఇచ్చారు, ఇలా కింద కబోర్డ్స్ ఇచ్చారు. మొత్తం ఇలా ఉంటుందండి. నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూసేసేయండి. నేను అన్ని కబోర్డ్లో ఇలా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఈ ఫస్ట్ కబోర్డు నేను ఇంకా వాడిన సామాన్లు అండి, అవన్నీ నాన్ స్టిక్వి. ఇవి పైన ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. కింద ఒక ట్రే పెట్టుకున్నానండి, వెనకాల అదొక బాండి, ఇది మురుకులు కొట్టము, ఇంకా శనగలు, బొబ్బర్లు, సేమియా, షుగరు, బెల్లం ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. వెనక సైడ్ బెల్లం ఇది పెట్టేసుకున్నాను. ఈ స్పాంజ్ బైట్స్ అండి. ఇవన్నీ పోపు దినుసులు ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. వాము, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, లవంగాలు, మ్యాగీ ప్యాకెట్స్, మిరియాలు ఇలా అన్నీ ఒక బాక్స్లో ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇది ఎండు మెంతాకు అండి. మెంతాకు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఇట్లా ఎండబెట్టేసి నేను స్టోర్ చేసుకుంటాను. పప్పులో తిరువాతలు వేసుకోనికి బాగుంటుంది. నెక్స్ట్ సేమియా, బొబ్బర్లు. ఈ ఫస్ట్ ర్యాక్లో అయితే ఇలా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ సెకండ్ ర్యాక్ అండి. సెకండ్ ర్యాక్ నేను ఫస్ట్ ర్యాక్ అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. పైన అవన్నీ వాడని బౌల్స్ అండి, బిర్యానీ పాట్. కొన్ని డీమార్ట్లో అప్పుడు ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నాను అవి. కింద నేను డైలీ వాడుకునేటివి అండి. తెల్ల శనగలు, నల్ల శనగలు, ఈ బొబ్బర్లు, ఎండు మెంతాకు పౌడరు, మసాలా దినుసులన్నీ బాక్స్లో పెట్టుకున్నాను. వెనకాల షుగరు, బెల్లము, సేమియా ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ సెకండ్ ర్యాక్ ఇక్కడ పైన వెనక సైడ్ వచ్చేసి ఆయిల్ ప్యాకెట్స్ పెట్టుకున్నాను. ఇది స్టీల్ది అండి, ఇది ఖాళీ బాక్సే. దీంతో దోసపిండి కానీ ఎప్పుడైనా గ్రాసరీస్ ఎక్కువ ఉన్నప్పుడు దాంతో స్టోర్ చేసుకుంటాను. వాటికి బెల్లము, పప్పుల పొడి, సాయి పెసరపప్పు, కారం పొడి, ధనియాల పొడి, ఇవి ఊరు మిరపకాయలు, మజ్జిగ మిరపకాయలు, ఇవి కొబ్బెర. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పల్లీలు, ఉద్దిపప్పు, కందిపప్పు, బ్యాక్ సైడ్ చింతపండు, రసం పౌడరు, బఠానీలు ఇవన్నీ ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నానండి. ఈ వెనకాల మెంతి పౌడరు, ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి, రెడ్ కలర్లో ఉంటుంది. ఇది రాజ్మా, ఇది ధనియాల పొడి, పచ్చి ధనియాలు అండి పౌడర్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇలాచి,
చిల్లీ ఫ్లేక్స్, సగ్గు బియ్యము, పల్లీల పౌడరు, ఇది కేసరి కలరు, బఠానీలు, ఇవి కిస్మిస్ అండి, బ్రూ, హార్లిక్స్, షుగరు, టీ పౌడరు, వంట సోడా, పప్పులు, పసుపు డబ్బా. ఈ ర్యాకులు ఆర్గనైజ్ చేసుకున్నాను. నా పోపుల డబ్బా ఒకసారి చూపిస్తానండి. ఇవన్నీ మిక్స్ అయినాయండి. మెంతులు, ఆవాలు, జీలకర్ర అన్నీ మిక్స్ అయినాయి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, మెంతులు, ఎండుమిర్చి ఇవన్నీ నేను మిక్స్ చేసి పెట్టుకున్నానండి. పోపుల డబ్బా అయితే ఇలా ఉంటుంది. నా మిడిల్ ర్యాక్ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ థర్డ్ ర్యాక్ అండి. పైన గోధుమ పిండి, బొగ్గులు, డబ్బాలు బొగ్గులు పెట్టుకుంటాను. వెనక సైడ్ ఒక డబ్బాలో గ్రాసరీస్ పెట్టుకుంటాను. మిక్సీ జార్స్, వెనక శనగపిండి, ఉప్మా రవ్వ, రాగి పిండి ఇవన్నీ ఉన్నాయి. మిక్సీ జార్స్, ఎగ్ బాయిలర్ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి. ఓవరాల్గా పైన అయితే ఇలా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఇంకా కౌంటర్ టాప్ కింది ర్యాక్లో చూపిస్తానండి. ఫస్ట్ సింక్ కింద అండి. ఈ వాషింగ్ మిషన్ లిక్విడ్స్, హార్పిక్, హ్యాండ్ వాష్ లిక్విడ్లు, విమ్ జెల్, సబీనా ప్యాకెట్, పితాంబరి ఇవన్నీ ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. కింది ర్యాక్లో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను అండి. స్టీల్ గరిటెలు, కాఫీ ఫిల్టర్ చేసుకునేవి, కాఫీ గ్లాసెస్, స్వీట్ నైఫ్స్, పొటాటో పిల్లర్తో తీసుకునేది, ఇది జ్యూస్ది, ఇది వాటర్ది వడగట్టుకున్నది, ఇది చపాతీ రోల్స్, ఇవి వుడెన్ స్పాచులర్స్, పొటాటో స్మాష్. స్పూన్స్ అన్నీ ఇలా ప్లాస్టిక్ డబ్బాలు ఆర్గనైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇవన్నీ ప్లాస్టిక్స్, వుడెన్స్వి ఈ స్పూన్స్ ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇవి ఐస్ క్రీమ్ స్పూన్స్ అండి. ఈ మిక్సీది ఐస్ క్రీమ్ స్పూన్స్ ఇక్కడ ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను. నా ఫస్ట్ ర్యాక్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ కింద ర్యాక్ అండి. గ్లాసెస్, కప్స్, చిన్న చిన్న బౌల్స్, పాల గిన్నెలు, కర్రీ వేసుకునే గిన్నెలు ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ కింద ర్యాక్లో వచ్చేసి ప్లేట్స్, ఈ ప్లేట్స్ అన్నీ ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నానండి. ఇది ర్యాక్లో వచ్చేసి బియ్యం డబ్బా, చపాతి పలక, వెనక సైడు 6 లీటర్ల కుక్కర్ అండి. అది ఆ బుట్టలో ప్యాన్స్ అండి. నేను వాడిన ప్యాన్స్ కొన్ని కొత్తవి ఎలా ఉన్నాయి, పొంగనాల పిన్నం అవి. కింద కత్తిపీటలు, రోకల్ బడ, చిన్న గ్యాస్ పొయ్యి అండి. ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇక్కడ కింద. నెక్స్ట్ ఈ కింది ర్యాక్లు వచ్చేసి ఆ కింద బకెట్లో రేషన్ బియ్యం ఉన్నాయని చాటలు, పైన గ్రాసరీస్ ఎక్కువ తెచ్చుకుంటే ఆ బకెట్ స్టోర్ చేసుకుంటాను. ఆ టిఫిన్లో బరాతాలు, ఇవి ఎగ్స్ పెట్టుకునే బాక్స్ అండి. ఖాళీగా ఉంటే అలా పెట్టేసుకున్నాను. నేను ఏమన్నా డబ్బాలు అందుకు అయిపోయినవి ఉంటే తోమేసి దీంతో స్టోర్ చేసుకుంటాను. రైస్ బ్యాగ్లో అవసరం ఉన్నప్పుడు తీసుకొని వాడుకుంటూ ఉంటాను. ఈ దీనిలోకి చిన్న చిన్న కుండలలో ఐస్ క్రీమ్స్ వచ్చినాయండి. క్యూట్గా బాగున్నాయని అక్కడ పెట్టేసాను. నెక్స్ట్ కింది కబోర్డ్ అండి. ఇలా 2 కబోర్డ్స్ వచ్చాయి కింద. వెనకాల 5 లీటర్ల కుక్కర్ ఉందండి.
ఇవి రైస్ చేసుకునే బౌల్స్, ఇవి బాండీలు, కర్రీ చేసుకునే చెరవలు, వెనకాల ఫిష్ చేసుకునే బాండీ అండి. ఇంకా కింద వచ్చేసి ఇడ్లీ కుక్కర్ అది పెద్దది, కింద చిన్నదండి. ఇది హాట్ బాక్స్. నెక్స్ట్ వెనకాల ఎక్కడైనా మనం వెళ్ళినప్పుడు క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు కదండి లంచ్ అందుకు. ఇది నెక్స్ట్ అక్కడ కూడా స్టీల్ టిఫిన్లు అన్నీ ఉన్నాయండి. ఒక దాంట్లో ఒకటి పెట్టేసి అలా పెట్టేశాను. ఎప్పుడన్నా నేను పిండి వంటలు చేసుకున్నప్పుడు దాంతో స్టోర్ చేసుకుంటాను. ఇది కుక్కర్ ఇవన్నీ కింద ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇలా కౌంటర్ టాప్ అండి. దాంతో వెల్లుల్లి, పొటాటో, పప్పు కొత్తి, వాటర్ బాటిల్స్, ఇది వెజిటబుల్స్ ఫ్రూట్స్ మీద కప్పుకునే మెష్ బ్యాగ్ అండి, దోమలు ఈగలు వాళ్ళకుండా. రైస్ కుక్కరు, కెటిల్, మిక్సీ. ఇంకా గ్యాస్ పై పక్కనే ఇక్కడ ఒక స్టాండ్లో అండి నెయ్యి, నూనె, నెయ్యి ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను. తేనె, హనీ. ఈ పౌడర్ వచ్చేసి నేను వాము, జీలకర్ర, సోంపు ఇవి 3 వేయించి దోరగా పౌడర్ చేసి పెట్టుకున్నానండి, వాటర్లో మజ్జిగలో తాగడానికి. ఇది ఆవాలు, మెంతుల పౌడర్ అండి. నేను టమాటో పచ్చడి అట్లా చేసుకున్నప్పుడు వేసుకుంటూ ఉంటాను. కొంచెం ఎక్కువ చేసి పెట్టుకున్నాను. ఇది పచ్చకర్పూరము. గ్యాస్ లైటర్స్, సీజర్స్. మన గ్రాసరీ తెచ్చుకున్నాక కవర్లో మిగిలితే ఇలా క్లిప్స్ పెట్టేసుకుంటామండి, క్లిప్స్. నెక్స్ట్ కింద వచ్చేసి ఇవి సబ్జా గింజలు, ఈ సాజీరా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. బుట్టలో క్యాండిల్స్, కుక్కర్ విజిల్స్ అలా పెట్టుకున్నాను. ఇది స్టాండ్ అండి, గ్యాస్ మీద చిన్న చిన్న గిన్నెలు పెట్టేసుకోనికి స్టాండ్. నేను డీప్ ఫ్రై చేసుకున్నాక ఆయిల్ టిఫిన్లో స్టోర్ చేసుకుంటాను. ఇది కారం పొడి, ఇది సాల్ట్, ఇది కల్లుప్పు. ఇలా గ్యాస్ పై పక్కన ఇలా పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ తర్వాత ఇది పాలు పొడి మీద పెట్టేసాను. సింక్. నేను సామాన్లన్నీ వాష్ చేసుకున్న తర్వాత ఇలా స్టాండ్లో ఆర్గనైజ్ చేసుకుంటాను. గిన్నెలన్నీ ఇట్లా స్టాండ్లో పెట్టేసుకుంటాను. ఇంకా స్నాక్స్ అన్నీ బాక్స్లో వేసి పెడతాను. కావాల్సినప్పుడు తీసుకొని తినేస్తారు మా పిల్లలు. చూసేసేయండి మొత్తం నాకు కిచెన్. నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి. నా బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, బాయ్ అండి.